నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దాం. మన కొటేషన్ వచ్చేసి, చేంజ్ అన్నది తప్పదు, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, తప్పదు. కానీ ఆ చేంజ్తో పాటు మనలో గ్రోత్ ఉంటుందా లేదా అన్నది ఆప్షనల్, అది మన ఇష్టం. చేంజ్ అవుతూ ఉంటుంది, టైంతో పాటు మనం చేంజ్ అవుతూ మనం గ్రో అవుతామా లేదా అక్కడే ఆగిపోతామా, అది మన చేతుల్లో ఉంది. చేంజ్ అన్నది మాత్రం పర్మనెంట్. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ చూడండి, డిఫెన్స్ సెక్టార్లో ప్రపోజ్ చేసిన రిఫార్మ్స్ గురించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పండి అంటున్నాము. డిఫెన్స్లో ఎఫ్డిఐ లిమిట్స్ అనేవి 49% నుంచి 74% పెంచారు. ఇంతవరకు కరెక్టే. కానీ ఈ పదం గమనించారా మీరు? చాలామంది దీన్ని తప్ప ఆన్సర్ పెట్టారు. అప్రూవల్ రూట్లో కాదండి. అప్రూవల్ రూట్లో ఆల్రెడీ 100% ఎఫ్డిఐ అలో ఉంది. ఆటోమేటిక్ రూట్లో, ఆటోమేటిక్ అంటే గవర్నమెంట్ దగ్గర ఇనీషియల్గా పర్మిషన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేకుండా వచ్చేటటువంటిది. ఆటోమేటిక్ రూట్లో 49% ఉండగా దాన్ని 74% పెంచారు. అప్పుడు ఏమవుతుంది? ఇది ఇన్కరెక్ట్. రెండోది చూడండి, ప్రైవేటైజింగ్ ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది దేని ద్వారా లిస్టింగ్ చేస్తాము అంటున్నారు. ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారా, కార్పొరేటైజ్ చేస్తూ ఉన్నారా? రెండిటికి తేడా ఉందని కూడా మనం అనుకున్నాం. కార్పొరేటైజ్ చేస్తూ ఉన్నారు కానీ ప్రైవేటైజ్ చేస్తారనలేదు. ఇది కూడా తప్పే కదా. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుందండి? నన్ ఆఫ్ ది అబౌవ్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆర్సిఈపి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, దీనికి సంబంధించి ఏది కరెక్టో కనుక్కోండి అంటున్నారు. ఇండియా అన్నది ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. దేంతో? ఆర్సిఈపి కంట్రీస్తో, ఇంక్లూడింగ్ విత్ చైనా అంటున్నారు. ఎక్స్క్లూడింగ్ చైనా అన్న స్టేట్మెంట్ అయితే ఇది కరెక్ట్ అయ్యేది. చైనా తప్ప మిగిలిన వాటితో ఉన్నాయి. సో ఇది తప్పు కదా. రెండో చూడండి, ట్రేడ్ బ్లాక్స్ అన్నవి, ఇట్లా ఆర్సిఈపి లాంటి ట్రేడ్ బ్లాక్స్ అన్నవి డబ్ల్యూటీఓ యొక్క ప్రిన్సిపల్కి అగెయినెస్ట్ అంటున్నారు. కాదు, చేయొచ్చు అన్నమాట. చాలా ట్రేడ్ బ్లాక్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఆర్సిఈపి అనేది ఓన్లీ ట్రేడ్ మీద మాత్రమే అగ్రిమెంట్ ఉంటుంది, సర్వీస్ మీద లేదు. అందుకని ఇండియా దీంట్లో ఉండనంటుంది అంటున్నారు. సర్వీస్ మీద ఉందండి, కానీ మనకి కావాల్సినటువంటి వెసులుబాట్స్ ఇవి లేవు. సో ఇది తప్పవుతుంది. అంటే ఆర్సిఈపిలో ట్రేడ్ మీద, అంటే గూడ్స్ మీద, సర్వీసెస్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, వీటన్నిటి మీదనూ అగ్రిమెంట్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఆర్సిఈపి సైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రేడ్ బ్లాక్ అవుతుందన్నారు. అవునా? ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అన్నమాట. రెండిటికీ తప్ప ఆన్సర్స్ పెట్టారు చాలామంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు కొంతమంది అయితే ఆన్సర్స్ చేయట్లేదు. అయినా సరే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలండి. మరి ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఈ విషయం గురించి ఒకసారి చూద్దామండి. అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం నేర్చుకునేది ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నదానికంటే ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తున్నారో అది చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇంటర్ స్టేట్ మైగ్రెంట్, బీహార్ నుంచి వేరే స్టేట్కి వచ్చి అక్కడ ఉన్నారు. సో వాళ్ళ అబ్బాయి చనిపోయినా కూడా అతను వెళ్ళలేని పరిస్థితి, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి, కాలినడకన వెళ్తున్నారు. మీరు చూసే ఉంటారు, చాలామంది కాలినడకన వెళ్తున్న వాళ్ళు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కొంతమంది ఇప్పుడు సమ్మర్ కదా, వడదెబ్బకు చనిపోతున్నారు. అంటే ఇంత సఫర్ అవుతున్న దీంట్లో మరి ఏం సొల్యూషన్స్, ఏం మెజర్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ అన్నది మనం ఆలోచించాలి. అసలు ఇది దేనికి దారి తీయచ్చు? తర్వాత ఇప్పుడు ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రాష్ట్రాల్లో పనిచేయడానికి ముందుకు వస్తారా? అక్కడ ఇంకే పరిస్థితి లేకపోతే రావాల్సిందే. కానీ ఇక్కడ చూస్తున్నటువంటిది ఎంతవరకు ఎథికల్? ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ మనీని ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పంపించడానికి త్వరగా ఎందుకు చేయలేకున్నాయి? మనీ తక్కువ ఉంది, యాక్సెప్టెడ్. కానీ హ్యూమన్ మిజరీ, మరి వీళ్ళు ఇంత హ్యూమన్ సఫరింగ్ మరి మనం మనీతో కొలవగలమా? ఏమంటారు? ఒకసారి ఆలోచించండి దీని గురించి. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఫోర్త్ స్టేజ్ లాగా లాక్డౌన్ 4.0 అని చెప్పి దీనికి సంబంధించి ఇన్ఫెక్షన్ జోన్స్, రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ ఇలా పెట్టేవి స్టేట్సే డిసైడ్ చేసుకోండి. మేము డిసైడ్ చేస్తే బాగా క్రిటిసైజ్ చేశారు కదా, ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. ఇంటర్ స్టేట్లో బస్సులు నడపాలా లేదా మీరే డిసైడ్ చేసుకోండి. అలాగా చాలా పవర్స్ అన్నవి స్టేట్స్కి ఇచ్చేసాయన్నమాట. సరే, దీన్ని మనం సోషల్ జస్టిస్ కింద చదువుకుంటామండి. హెల్త్ సెక్టార్
జస్ట్ ఇది ఒక అప్డేట్, అసలు ఏంటి ఏ విధంగా అన్నది అప్డేట్ కోసం మనం దీన్ని చూసుకుందాము. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పుడు ఈ లాక్డౌన్ 4.0లో ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ నాట్ పర్మిటెడ్ అనే దానికి ఒక లిస్ట్ లాంటిది ఇక్కడ ఇచ్చారండి. అదొకసారి చూసుకుంటే చాలు. దీని నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఒక స్టూడెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, దాని కింద వచ్చేటటువంటి NDMA ఇవెందుకు గైడ్లైన్స్ ఇస్తున్నాయి అంటే మనకి పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి COVID-19ని నేషనల్ కెలామిటీగా గుర్తించడం జరిగింది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అన్నది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నేషనల్ కెలామిటీ కింద గుర్తించడం జరిగింది. దీంట్లో పాలసీస్ని ఇవి చేసేది NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, కాబట్టి అది ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఓవరాల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నదానికి నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అందుకని ఇది గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఆత్మనిర్భర్ అభియాన్, దీని కింద కొన్ని సెక్టార్స్ని ప్రైవేట్ ప్లేయర్స్లో అలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి సో హెల్త్, డిస్ఇన్వెస్ట్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ, వీటి గురించి మన ఫినాన్స్ మినిస్టర్ ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అనేటటువంటి దాంట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. దీన్ని మనం దేని కిందకి చదువుకుంటాము? సోషల్ జస్టిస్లో COVID-19ని ఎదుర్కోవడానికి తీసుకున్నటువంటి మెజర్స్, ఎకానమీలో ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నటువంటి కంటెక్స్లో చదువుకుందాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమేమి చెప్పారు, ఈ 5 విషయాల్లో ఏమేమి చెప్పారు అన్నది చూద్దాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో ఈ ఫైనల్ అంటే 5th రౌండ్లో ఈ ఆత్మనిర్భర్ అభియాన్ భారత్ అనేటటువంటి దాంట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించాలి, హెల్త్ కేర్కి సంబంధించి స్పెండింగ్ని పెంచుతాము అన్నారు. ఇన్ఫెక్షువస్ డిసీజెస్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ వాటిని అన్ని జిల్లాల్లోనూ సెటప్ చేస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ యొక్క షేర్ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గవర్నమెంట్ యొక్క షేర్ని తగ్గించి ప్రైవేట్ సెక్టార్ యొక్క షేర్ని పెంచడము, గవర్నమెంట్ షేర్ తగ్గించడము, ప్రైవేట్ సెక్టార్ యొక్క షేర్ని పెంచడం, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి నాన్ స్ట్రాటజిక్ అంటే ఇంపార్టెంట్గా లేనటువంటి సెక్టార్స్ని డిస్ఇన్వెస్ట్ చేస్తాము. వాటిలో ఓన్లీ 4 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనేవి స్ట్రాటజిక్ సెక్టార్స్ కింద ఉంటాయి. అవి ఏమేంటి అని అనౌన్స్ చేస్తాము అన్నారు. దాంతోపాటు స్టేట్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నాయి? మా దగ్గర డబ్బులు ఉండట్లేదు, మాకు ట్యాక్సులు రావట్లేదు, గవర్నమెంట్ సైడ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి మనీ తక్కువగా ఉందని కంప్లైంట్ చేస్తున్నాయి. ఆ కంటెక్స్లో బారోయింగ్, వాళ్ళు అప్పు తెచ్చుకునేందుకు గాను ఆ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం జరిగింది. అంటే ఎక్కువ ఇప్పుడు బారోయింగ్ చేసుకోవచ్చు. అదేంటి, అప్పు తెచ్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చెప్పాలి అంటే, అప్పు తెచ్చుకోవాలి అంటే ఎక్స్టర్నల్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ ఉండాలన్నమాట, అందుకోసం. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం కోసం MGNREGAకి సంబంధించినటువంటి మనీ ఏదైతే అలొకేట్ చేసిన దానికంటే 40,000 కోట్ల రూపాయలని పెంచడం జరిగిందనమాట. దాంతోపాటు ఎస్పెషల్గా ఇప్పుడు మైగ్రెంట్స్ అందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళు రూరల్ ఏరియాస్కి వాళ్ళు వచ్చిన ప్లేసెస్గా వెళ్తున్నారు. మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి కదా, అందుకోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇన్సాల్వెన్సీ అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కంపెనీ అనేది తీసుకున్నటువంటి అప్పును తిరిగి చెల్లించకపోతే 3 నెలలలోపు చెల్లించకపోతే దాన్ని NPAగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని కనుక తీసుకెళ్ళి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పెడితే అప్పుడు దాని యొక్క ఆస్తుల్ని జప్తు చేయడము ఇవన్నీ చేస్తారు. సో ఇలాంటి ప్రొసీడింగ్స్ అన్నవి 1 year వరకు సస్పెండ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు కట్టే పరిస్థితుల్లో లేవు కాబట్టి. COVID-19 ఉండేటటువంటి డెట్ డిఫాల్ట్స్ అవి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి వాటి వచ్చినందుకు వాళ్ళు కావాలంటే లోన్ అయినా తీసుకోవచ్చు, ఆ డిఫాల్ట్ని మరి తిరిగి చెల్లించడానికి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటి, హెల్త్కి ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది సరిపోతుందా అన్నది క్వశ్చన్. మనం గమనించి చూస్తే ఇక్కడ గ్రోత్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైగా ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి టైంలో మరి
చాలామంది ఇప్పుడు వెళ్తున్నటువంటి పీపుల్ ఎవరైతే మైగ్రెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఇంపార్టెంటా కాదా అండి? ప్రైవేట్ సెక్టార్ మన దేశంలో చాలా లార్జ్ సెక్టార్. ఉన్న మొత్తం హాస్పిటల్స్లో 93% హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్సే. 64% హాస్పిటల్ బెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. 80 నుంచి 85% మంది డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నారు. కానీ కోవిడ్-19 టైంలో చాలా తక్కువ హాస్పిటల్స్ మాత్రమే ముందుకొచ్చాయి. చాలా వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేషనల్ కెలామిటీ ఇది అని ఏం ఆలోచించలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని మనము 1.2% ఇంతవరకే జీడిపిలో హెల్త్ మీద ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికైనా సరే పబ్లిక్ ఎక్స్పెండిచర్ మనము అంటే ఇక్కడ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది పెంచాలి. దాన్ని 3% వరకు చేయాలి. మనకి నేషనల్ హెల్త్ పాలసీ అనేది ఉందండి. ఈ నేషనల్ హెల్త్ పాలసీ 2017 అనేది క్లియర్గా చెప్తుంది 3% జీడిపికి పెంచాలి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది తీసుకొని రావాలి. సార్వత్రిక ఆరోగ్యం అందరికీ అవైలబుల్గా ఉండేలాగా తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ హాస్పిటల్స్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేటటువంటి దీంట్లో ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే ముందుగానే డబ్బులు లేవు. ఈ హెల్త్ ఇష్యూస్ వస్తే ఇంకా పావర్టీలోకి వెళ్ళిపోయేటటువంటి ఇది ఉంది. సో ఇలాంటి టైంలో మరి యూనివర్సల్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయగలగాలి. అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్లో ఇచ్చినటువంటిది సరిపోదు హెల్త్ కేర్ సెక్టార్కి, ఇంకా దాన్ని పెంచాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈక్వివోకల్ కేస్. సో ఇవి పెరుగుతున్నాయండి. అసలు ఈక్వివోకల్ కేస్ అంటే ఏంటి? అటు పాజిటివ్ రాదు, ఇటు నెగిటివ్ రాదు. సో అలాంటి కేసెస్ని ఈక్వివోకల్ కేస్ అంటాము. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి. డైమెన్షన్కి వచ్చేటప్పటికి కోవిడ్-19 అనేటటువంటి టాపిక్ కింద దీన్ని చదువుకుంటాము. కోవిడ్-19 యొక్క టెస్టింగ్ రీసెంట్గా ఏం చేశారు, మనకి టెస్టింగ్ అనేది చేపట్టినప్పుడు ఈ డాక్టర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో గాంధీ హాస్పిటల్లో వీళ్ళకి ఈక్వివోకల్ కేస్ అంటే ఏంటి? ఈ ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేపట్టినప్పుడు వీళ్ళకి పాజిటివ్ ఉందని రాలేదు, నెగిటివ్ ఉందని రాలేదు. సో అదేంటి అర్థం కాలేదన్నమాట. మరి వీళ్ళకి సిమ్టమ్స్ కూడా లేవు. అంటే అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా కూడా వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. అసిమ్టమాటిక్గా అవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ ఐసోలేషన్లో పెట్టారు. అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ అనేమి. సో ఇప్పటికీ పాజిటివ్ నెగిటివ్ రాలేదంటే ఏముంటుందో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ కొన్ని రోజులకి టెస్ట్ అనేది చేస్తారు. దాన్ని బట్టి నిర్ధారణ చేస్తారనమాట. ఇలాంటి కేసులు కూడా ఉంటాయి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు? వాటిని ఈక్వివోకల్ కేసెస్ అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఏవైతే గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగిందో ఆత్మనిర్భర్ అభియాన్ అనే దాని గురించి చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎకానమీలో అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అన్న దాని కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేసి అగ్రి రిఫార్మ్స్. మరి ఇక్కడ ఏమేమి నేర్చుకుందాం? మనం మొన్న నేర్చుకున్నవి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ గుర్తు తెచ్చుకోవాలి. ఏపీఎంసీ యాక్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉన్నటువంటి 6 కేటగిరీస్ని మేము డీలిస్ట్ చేస్తున్నాము. వాటి మీద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్ప స్టాక్ లిమిట్స్ అనేవి పెట్టము అన్నారు, గుర్తుందా? మరి ఏపీఎంసీ చట్టానికి సంబంధించి ఈ మండీస్ని బైపాస్ చేస్తూ ఇంటర్ స్టేట్ ట్రేడ్, అగ్రికల్చరల్ కమోడిటీస్కి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ స్టేట్ ట్రేడ్ని ప్రమోట్ చేసేలాగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తాము అన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించిన చట్టం ఆల్రెడీ ఏదైతే ఉందో మోడల్ యాక్ట్, దాన్ని మోడిఫై చేసి స్ట్రెంగ్తెన్ చేస్తాము అన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ వాల్యూ చైన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొని వస్తాము అన్నారు. ఇవన్నీ కూడా మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన మెజర్స్ అండి. మరి ఇలాంటి సందర్భంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ గురించి చదువుకున్నాం కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా? 16th మే వీడియోలో దీన్ని కవర్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ గమనించాలి. 1 lakh crore అన్నది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కల్పిస్తామన్నారు. మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేస్తాము క్లస్టర్ పద్ధతిలో అన్నారు. అవి కాకుండా ఫార్మర్స్కి బెటర్ ప్రైసెస్ వచ్చేందుకోసం 3 రకాలైనవి ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్,
దాన్ని తీసేయాలని ఆల్రెడీ మనకి ఎకనామిక్ సర్వేలో వీటిలో చెప్పడం జరిగింది. ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటి పదాలు రాసుకోవాలండి. అనార్కోనెస్టిక్ అనేటటువంటి పదం రాసుకోవచ్చు. రెండోది, మండీస్ని బైపాస్ చేస్తూ ఏపీఎంసీస్ ఉన్నాయి, అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్స్ చేయాలి. దాని ప్లేస్లో ఇంటర్ స్టేట్ ట్రేడ్ని ప్రమోట్ చేసే విధంగా మేము మెజర్స్ తీసుకుంటాము అన్నారు. మూడోది వచ్చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఇన్పుట్స్ అవన్నీ కూడా కాంట్రాక్ట్స్ వచ్చి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో చేసుకుంటే ఫార్మర్స్కి బెటర్ ఇన్కమ్ ఉండేలాగా ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ ఓకే, కానీ వీటన్నిటి వల్ల ఫుడ్ సెక్యూరిటీకి నష్టం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పెట్టినప్పుడు అక్కడ ఫుడ్ సప్లై అనేది రెగ్యులర్గా ఉండేందుకు ఫుడ్ సప్లైలో షార్టేజెస్ వచ్చినప్పుడు పెడతారు కదా స్టాక్ లిమిట్స్ అన్నవి. మరి ఈ స్టాక్ లిమిట్స్ అన్నవి ఇప్పుడు తీసేస్తే ఫుడ్ సప్లైలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏపీఎంసీ యాక్ట్ అన్నారు. ఏపీఎంసీ యాక్ట్ని ఇప్పుడు బైపాస్ చేసి ఇంటర్ స్టేట్ ట్రేడ్ని అలో చేస్తామన్నారు. మరి వేరే స్టేట్లో ఎక్కువ ప్రైజులు ఉన్నాయని అక్కడికి పంపిస్తూ ఉంటే మరి విత్ ఇన్ ద స్టేట్లో ఎప్పుడైనా క్రైసిస్ వస్తే, స్టేట్లో అగ్రికల్చరల్ డెఫిసిట్, అగ్రికల్చరల్ కమోడిటీస్ తక్కువ వస్తే అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్ట. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నారు. వాళ్ళు ఫుడ్ క్రాప్స్ బదులు కమర్షియల్ క్రాప్స్ని పండించమన్నారండి. మరి అవే పండిస్తున్నారు, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీకి నష్టం రాదా? సో ఈ అన్ని కంటెక్స్లో ఈ మూడిట్లో ఇంప్లిమెంట్ చేసిన ఫుడ్ సెక్యూరిటీకి నష్టం కలగకుండా ఉండే విధంగా చేయాలి, అది ఇక్కడ చెప్తున్నది. ఫార్మ్ గేట్ అనేది ఫోకసే, కానీ దీంట్లో కొన్ని రిస్కులు ఉన్నాయి. మేజర్ రిస్క్ ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ అనేది మేజర్ రిస్క్. ఆ మేజర్ రిస్క్ని తగ్గించుకునే విధంగా ఈ మెజర్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, ఇది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి గత 4-5 రోజులుగా మనకు కొన్ని ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించినటువంటి అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, ఆ పర్సన్ వచ్చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్లో యాక్టివ్ రోల్ ప్లే చేయాలి అలా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. దాంట్లో ఇండియా యొక్క ఆఫ్ఘాన్ పాలసీ ఎలా ఉండాలి అని చెప్పేసి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పాలసీ. మరి దీంట్లో ఏమేమి నేర్చుకుందాం? మరి సరే, పాలసీ ఉంది, ఆ పాలసీ అసలు ఆఫ్ఘాన్ పాలసీ ఏంటి మంది ఇండియాది? సరే, ఈ పాలసీ బాగానే ఉంది, మరి ఈ పాలసీలో ఏమన్నా చేంజెస్ తీసుకొని రావాలా? ప్రజెంట్ కంటెక్స్ట్లో చేంజెస్ ఏంటి? ఇండియా పర్స్పెక్టివ్ నుంచి ఇండియా పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో చేంజెస్ ఏమన్నా తీసుకొని రావాలా? తీసుకొని రావాలంటే ఎందుకోసం తీసుకొని రావాలి? ఇవి చూద్దాం. ఒకసారి బ్రీఫ్గా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూద్దామా? ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉందండి కంట్రీ. మనకి ఇండియాకి బార్డర్ మామూలుగా అయితే ఉండాలి, కాకపోతే ఇది ఇప్పుడు POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళింది కాబట్టి ప్రస్తుతానికి డైరెక్ట్ బార్డర్ లేదు. బట్ మనం చెప్తున్నదా మన క్లెయిమ్ ప్రకారం ఇది మందే కాబట్టి మనకి డైరెక్ట్ బార్డర్ ఉన్నట్టే. మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది 1919లో దానికి బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. 1979లో సోవియట్ యూనియన్, అప్పట్లో USSR అంట. ఈ USSR అనేది ఆఫ్ఘనిస్తాన్ మీద వార్కి వచ్చింది. అది 1989లో వెనక్కి వెళ్ళిపోయింది. ఆ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్లో వాళ్ళకి అగెయిన్స్ట్గా ఫైట్ చేసేందుకు ఫామ్ అయిన గ్రూపే తాలిబాన్. మరి ఈ తాలిబాన్స్ రూల్ చేయడం మొదలుపెట్టారు. 2001లో US మీద అటాక్ అనేది జరిగింది. 9/11 అటాక్ అంటాము. 3,000 మంది వరకు చనిపోయారు ట్విన్ టవర్స్ మీద టెర్రరిస్ట్ అటాక్తో. సో అప్పట్లో తాలిబాన్ గవర్నమెంట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తూ ఉండేది. US అనేది ఆఫ్ఘనిస్తాన్ మీదకి వార్కి వచ్చింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వార్ తర్వాత మరి 2004 నుంచి అక్కడ పీస్ ప్రాసెస్ మొదలు పెడతాము అని చెప్పి న్యూ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ దీన్ని తీసుకొని వచ్చింది. కానీ అప్పటి నుంచి స్టెబిలిటీ లేదు. 2001లో వెళ్ళిన US ఇంకా అక్కడే ఉంది. 2014లో మేము వెనక్కి వెళ్ళిపోతాము, విత్డ్రాయల్ అని చెప్తూ వచ్చారు, కానీ అది ఇంకా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. మరి 2015 నుంచి తాలిబాన్స్ వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ రావడం మొదలుపెట్టారు. తాలిబాన్స్తో నెగోషియేషన్స్ మొదలుపెట్టారు, కానీ అవి సక్సెస్ కాలేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చేయాల్సిందే అన్న పాలసీని తీసుకొని రావడం మొదలుపెట్టారు. 2020 రీసెంట్గా ఏమైంది? దోహా అనేటటువంటి ప్లేస్లో దోహా అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ దోహా అగ్రిమెంట్ కింద ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు? USA తాలిబాన్ మధ్య ఒప్పందం అనేది జరిగింది.
ఈ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ తీసుకొని వస్తాము, స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేలాగా చూస్తామన్నట్టుగా తాలిబాన్ ఒప్పుకున్నారు. యుఎస్ మేము వెనక్కి వెళ్ళిపోతాము, మీ వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కిస్తామని యుఎస్ఏ అంది. అది కదా బ్యాక్గ్రౌండ్. మరి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ యుఎన్ యొక్క సెక్రటేరియట్ అనేది ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో 6+2+1 ఈ కంట్రీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. 6 అంటే ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ ఉండేటటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి నెయిబర్స్. వాటిలో చైనా, పాకిస్తాన్, ఇరాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లో అడగచ్చు దీన్ని. 6 నెయిబరింగ్ కంట్రీస్లో క్రింద వాటిలో ఏవి ఆఫ్ఘనిస్తాన్ నెయిబరింగ్ కంట్రీలో లేవు అని అడగచ్చు. సో ఒకసారి ఆ మ్యాప్ పక్కన పెట్టుకొని చదువుకోవాలి. అవి కాకుండా ఈ +2 ఎవరు? మేజర్ పవర్స్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్, రష్యా. అది కాకుండా ఈ 1 ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ యొక్క గవర్నమెంట్. సో వీళ్ళందరూ కలిసి మీట్ అవ్వడం మొదలుపెట్టారనమాట. సో ఈ కంటెక్స్లో మరి ఇండియా ఏది? ఇండియాని ఎందుకు పిలవలేదు? మనం ఇక్కడ గమనిస్తే అండి, 2001 నుంచి కూడా యుఎస్ఏ అక్కడ ఆక్రమించినప్పటి నుంచి కూడా, వార్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్లో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే మోడ్లో మనం వెళ్ళామన్నమాట. మనము అష్రఫ్ గనీ అనేటటువంటి పర్సన్కి సపోర్ట్ చేస్తూ వచ్చాము. మన యొక్క అఫీషియల్ స్టాండ్ ఏంటి అప్పటి నుంచి కూడా? నో నెగోషియేషన్స్ విత్ తాలిబన్స్. ఎందుకని నో నెగోషియేషన్స్? అది టెర్రర్ గ్రూప్ కాబట్టి టెర్రర్ గ్రూప్తో నెగోషియేషన్స్ మేము చేయము అన్నది మన స్టాండ్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్కి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్కే సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. మరి అష్రఫ్ గనీ ఈ 6+2+1 సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఇండియాని ఎందుకు పిలవలేదు? మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఇన్వెస్ట్ చేశాం కదా, ఇండియాని పిలవమని చెప్పచ్చు కదా. సరే, యుఎస్ఏ ఇప్పుడు చూడండి, 2020లో జరిగిన ఈ మీట్లో మరి యుఎస్ఏ అయినా మనల్ని పిలవాలి కదా. యుఎస్ఏ చాలాసార్లు ఇండియా అనేది అక్కడ పీస్ ప్రాసెస్లో పార్ట్నర్గా ఉండాలి అంటుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అయినా పిలవచ్చు కదా. కాకపోతే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అన్నది పెద్దగా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. యుఎస్ఏ అన్నది పాకిస్తాన్ ఇప్పుడు యుఎస్ఏకి ఇంపార్టెంట్. ఎందుకని? ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వెళ్ళాలంటే దానికి పాకిస్తాన్ యొక్క రోల్ ఇంపార్టెంట్. అందుకని యుఎస్ఏనో ఇచ్చేయలేదు. సో ఇప్పుడు మనము ఇంకా తాలిబాన్ అన్నది మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసినట్టే. వాళ్ళు ఇంకే టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి పొలిటికల్ ఆర్గనైజేషన్గా వాళ్ళు ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మన స్ట్రాటజీ ఏదైతే ఉందో, వీళ్ళ వైపుగా ఉన్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని రీక్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఈ ఆఫ్ఘాన్ పాలసీ ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి మన పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం మార్చుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆఫ్ఘాన్ పాలసీలో చేంజెస్ అవసరము అంటున్నారనమాట. అసలు ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎందుకు ఇంపార్టెంటో ఒకసారి ఆలోచిస్తారా? ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? నెక్స్ట్, లేబర్ రైట్స్ అన్నవి ఫ్రీ ఫాల్ పడిపోతూ ఉన్నాయి. లేబర్ రైట్స్ని రక్షించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సోషల్ జస్టిస్లో లేబర్ రైట్స్, లేబర్ లాస్ అన్న దాని కింద చదువుకుంటాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి లేబర్ లా అమెండ్మెంట్, లేబర్ లాలో వచ్చిన చేంజెస్ అని. సరే, అయితే ఏమేం చేంజెస్ వచ్చాయి ఇంతకీ? ఈ చేంజెస్ అన్నవి మరి ఫండమెంటల్ రైట్స్కి ఇది విరుద్ధం కాదా? ఫండమెంటల్ రైట్స్ అంటే మన ప్రాథమిక హక్కులకి ఇవి విరుద్ధమేనా? అసలు ఈ చేంజెస్ ఏవైతే వచ్చాయో ఇవి ఇంతకీ లీగలా, అంటే చట్టబద్ధంగానే వచ్చాయా? మరి దీని యొక్క ఇంపాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఇవి 4 విషయాలు మనం తెలుసుకుందామండి. లీగల్ రైట్స్ని చాలా రాష్ట్రాలు లీగల్ చట్టాలు ఏవైతే లేబర్ లాస్కి సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించి చూద్దాం. మనం ఇక్కడ గమనిస్తే యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవి ఆర్డినాన్సెస్ ద్వారా ముందు ఉన్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, అటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చినవి, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా తీసుకొచ్చిన రెండింటిని 3 సంవత్సరాల వరకు సస్పెండ్ చేయడం జరిగింది. చాలా వరకు లేబర్ ఇవి అప్లికబుల్ అవ్వకుండా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏదైనా లేబర్ లాలో చేంజెస్ తీసుకొని రావాలి అంటే వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇంతకీ? దీనివల్ల ఎక్కువ ఎఫ్డిఐ వస్తుంది, ఎక్కువ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దీనివల్ల మనము ఎకనామిక్ యాక్టివిటీని, ఎకానమీని రివైవ్ చేయగలము. ఇప్పుడు చాలా కంపెనీస్ చైనా నుంచి బయటకు వెళ్తున్నాయి కదా, అవన్నీ మన దగ్గరికి రావచ్చు. ఇలాగ మనం లేబర్ లాస్లో సడలింపులు చేసుకోవాలి అని చేశారు.
కానీ ఎప్పుడైనా సరే లేబర్ చట్టాలు, లేబర్కి సంబంధించిన ఇష్యూస్ అన్నవి ట్రైపార్టైట్ డిస్కషన్స్ ద్వారా జరగాలి. అంటే ఏంటి ఇక్కడ? గవర్నమెంట్, కంపెనీస్, లేబర్ యూనియన్స్ లేదా లేబర్ రిప్రజెంటేటివ్స్. సో వీళ్ళ ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి లేబర్ చట్టాలకు సంబంధించి. కానీ ఇక్కడ ఇలా చేశారా? లేదే. అలాంటప్పుడు వీళ్ళకి అవి వీళ్ళకి మంచిగా ఉండేలాగా చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? గవర్నమెంట్ అన్నది రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి కదా, ట్రైపార్టియేట్గా ఉండాలి. మరి ఇక్కడ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా వచ్చినటువంటి కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్, కోడ్ ఆన్ వేజెస్ అనేటటువంటిది ఏదైతే 2019లో తీసుకొని వచ్చారో వేజెస్కి సంబంధించిన చట్టం అన్నమాట. దాంట్లో నేషనల్ మినిమం వేజ్ అని, నేషనల్ ఫ్లోర్ వేజ్ అని తీసుకొని వచ్చాయి. నేషనల్ మినిమం వేజ్ వచ్చేసి 375 రూపాయలు పర్ డేగా డిక్లేర్ చేస్తే, నేషనల్ ఫ్లోర్ వేజ్ వచ్చేసి 176 రూపాయలే పర్ డేగా, అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వేజ్ 176 రూపాయలు అన్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి రాష్ట్రాలని ఇది కంపల్సరీ అని చెప్పకుండా నేషనల్ ఫ్లోర్ వేజ్ని దీనికి పైనే ఉండాలి అని వాళ్ళ చట్టాల్లో, అంటే సెంట్రల్ గవర్నమెంటు చట్టాలు చేయొచ్చు, స్టేట్ గవర్నమెంటు చట్టాలు చేయొచ్చు కదా, ఇది కన్కరెంట్ లిస్ట్ కాబట్టి. సో దీంట్లో మీరు స్టేట్స్ చట్టాలు చేసుకునేటప్పుడు ఫ్లోర్ వేజ్ కంటే ఎక్కువ చూసుకోండి అన్నారు. అంటే ఇది సరిపోద్దా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? 176 రూపాయలు అంటే రోజుకి నెలకు వచ్చే జీతమో సరిపోద్దా ఇప్పుడున్న ఖర్చులని వీటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే? సరే, దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్ మరి ఇప్పుడు ఇలా చేశారండి 12 గంటల వరకు అని, మరి ఇంకొక ఆప్షన్ లేదు, ఖచ్చితంగా పనిచేయాల్సిందే. మరి ఆర్టికల్ 23 పరిస్థితి ఏమైనట్టు? అవునా? సరే, దాంతోపాటు మరి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటి కింద మరి లేబర్ రైట్స్ని కాపాడేటటువంటి హక్కు అనేది కాపాడాల్సింది ఎవరి బాధ్యత? లేబర్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి ఎవరు? గవర్నమెంట్ అన్నది. మరి వీటన్నిటినీ కూడా ఈ పర్టికులర్ చట్టాలు, ఈ పర్టికులర్ అమెండ్మెంట్స్ ఏవైతే ఆర్డినాన్స్ ద్వారా, అది కూడా చట్టాల ద్వారా తీసుకొని రాలేదు, ఆర్డినాన్స్ ద్వారా తీసుకొని వచ్చారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? సరే, లేబర్ చట్టాలు మార్చినంత మాత్రాన ఎకానమీ రివైవల్ అవుతుందని అనుకోవచ్చా? మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది చాలా చీప్గా లోన్స్ ఇస్తామంది, తీసుకున్నారా? కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు, కంపెనీస్ పెరుగుతాయని అయ్యాయా? మరి అలాంటప్పుడు ఓన్లీ లేబర్ లా అనేది మాత్రమే ఏ విధంగా మారుస్తుంది సిచ్యువేషన్ని? ఇది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైక్లోన్ ఆంఫన్. ఆంఫన్ తుఫానుకి సంబంధించినటువంటి ఆర్టికల్. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? అటు జాగ్రఫీ కింద చదువుకుందాము, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి సైక్లోన్ మిటిగేషన్ అంటాము, అంతే కదా. సైక్లోన్ అనేది న్యాచురల్ హజార్డ్. మనం ఇక్కడ ఏమేమి నేర్చుకుందాము? అసలు సైక్లోన్ అంటే ఏంటో నేర్చుకుందాము. సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది, సైక్లోన్ ఫామ్ అయ్యేటటువంటి కండిషన్స్ ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు సైక్లోన్స్కి ఆంఫన్ అని ఎవరు పేరు పెట్టారు? సైక్లోన్స్కి నేమింగ్ ఎలా జరుగుతుందో చూద్దాము. మరి ఐఎండి అలర్ట్స్ ఇచ్చినప్పుడు రెడ్ అలర్ట్ అంది. ఈ రెడ్ అలర్ట్ అంటే ఏంటి? రెడ్ అలర్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. 5వది, సైక్లోన్స్ వల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అదొకసారి తెలుసుకుందాము. ఫస్ట్ గమనించాలి, తుఫాను, సైక్లోన్ అంటే ఏంటి? తుఫాను అంటే లో ప్రెషర్ ఉన్నటువంటి ఏరియా. ఈ లో ప్రెషర్ ఏరియా అనేది వాయుగుండం అంటాము. ఈ వాయుగుండం అన్నది అల్పపీడన ప్రాంతం వాయుగుండంగా మారి, ఈ వాయుగుండంగా మారినటువంటి దాని చుట్టూ క్లౌడ్స్ ఫామ్ అయ్యి, ఇది భూమి వైపుగా అంటే నేల వైపుగా మూవ్ అవుతూ వస్తే, వాటర్ బాడీలో ఫామ్ అయింది, నేల వైపుగా మూవ్ అవుతూ వస్తే అక్కడ కుండపోత వర్షాలు పడతాయన్నమాట. దాన్ని మనం సైక్లోన్ అని అంటాం. ఈ ట్రాపికల్ సైక్లోన్స్, ట్రాపికల్ అంటే ట్రాపికల్ ప్రాంతంలో 23.5 డిగ్రీలు నార్త్, 23.5 డిగ్రీలు సౌత్ ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేటటువంటి సైక్లోన్స్ని ట్రాపికల్ సైక్లోన్స్ అంటాము. ఇవి ఎలా ఫామ్ అవుతాయి? వాటర్ బాడీలో 26 డిగ్రీలు అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉండాలి. అప్పుడు వాటర్ వేపర్ ఎవాపరేట్ అయ్యి లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఈ లో ప్రెషర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గాలులు ఇలా వస్తాయి. ఈ గాలులు వచ్చినవన్నీ కూడా ఇలాగ చుట్టూ తిరుగుతూ ఒక వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండంగా మారింది మనకి నదర్న్ హెమీస్ఫియర్. మనం నదర్న్ హెమీస్ఫియర్లో ఉన్నామా? ఉత్తరార్ధగోళము అంటాము తెలుగులో. ఈ నదర్న్ హెమీస్ఫియర్లో ఈ సైక్లోన్ అనేది జనరల్గా ఇలా మూవ్ అవుతూ వస్తుందన్నమాట. ఎటు సైడు?
ఈస్ట్ నుంచి వెస్ట్కు మూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. కాకపోతే ఒక 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 పర్టికులర్ లాటిట్యూడ్కి వచ్చిన తర్వాత ఈ సైక్లోన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి గాలి ఇలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఇది ఇలా కర్వ్ అవుతుంది. మామూలుగా అయితే అండి అది ఈస్ట్ టు వెస్ట్ రావాలి సైక్లోన్. కానీ మరి అలాంటప్పుడు సముద్రం ఎప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళకూడదు కదా అసలు సుడిగుండం అనేది. కానీ ఎలా వెళ్తుంది బంగ్లాదేశ్కి మన వెస్ట్ బెంగాల్కి అంటే అది రీకర్వ్ అవుతుంది, చుట్టూ తిరుగుతుంది, రీకర్వ్ అవుతుంది. ఆ విధంగా మనకి సైక్లోన్ ఆ ప్రాంతాలను ఇంపాక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఐఎండి అన్నది ఈ పర్టికులర్ సైక్లోన్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ సైక్లోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. సూపర్ సైక్లోన్ అంటే ఏంటి? విండ్ స్పీడ్ అన్నది 200 km/h కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం సూపర్ సైక్లోన్ అని అంటాం. ఈ సూపర్ సైక్లోన్ అన్నది వరుసగా 2 సంవత్సరాలు రావడం ఇదే మొట్టమొదటిసారి అంటుంది. 2 సంవత్సరాలంటే ఎట్లా? లాస్ట్ ఇయర్ క్యార్ అనేటటువంటి సూపర్ సైక్లోన్, ఇప్పుడేమో యాంఫన్ అనేటటువంటిది. కాకపోతే అదృష్టవశాత్తు క్యార్ అనేటటువంటిది సూపర్ సైక్లోన్గా ఫామ్ అయినప్పటికీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది వాటర్లోనే, సముద్రంలోనే ఉండింది, కానీ భూమిని పెద్దగా తాకలేదు. ఇప్పుడు ఇలాగ అసలు ఎందుకు 2 సంవత్సరాలు కంటిన్యూస్గా సూపర్ సైక్లోన్ ఎందుకు ఫామ్ అయింది అని మనం చూస్తే అరేబియన్ సీలోను, బే ఆఫ్ బెంగాల్లోనూ టెంపరేచర్స్ అనేవి హెవీగా పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల బాగా విపరీతమైనటువంటి అల్పపీడన ప్రాంతం ఏర్పడటంతో ఇలాంటి సూపర్ సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి గమనించాలి, 1999 తర్వాత సూపర్ సైక్లోన్ ఏదైతే ఒడిస్సా తీరాన్ని తాకిందో దాని తర్వాత ఫామ్ అయినటువంటి అతిపెద్ద సూపర్ సైక్లోన్ యాంఫనే అన్నమాట. క్యార్ అనేది కూడా సూపర్ సైక్లోనే, కానీ అది రీచ్ అవ్వలేదు. కాబట్టి ఈ పర్టికులర్ ఒడిస్సాలో అప్పుడు వచ్చినటువంటి సూపర్ సైక్లోన్, ఒడిస్సాను తాకినటువంటి సూపర్ సైక్లోన్ 9,000 మందిని చంపేసింది. ఈ క్యార్ అనేది ఉన్నప్పటికీ అరేబియన్ సీలో అన్నమాట. ఇది బే ఆఫ్ బెంగాల్లో కాదు, అరేబియన్ సీలో. కానీ అది ఓన్లీ ఓషన్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉండింది కాబట్టి మనకు అప్పుడు ఇంపాక్ట్ అనేది పెద్దగా కలగలేదు. మరి ఈ సైక్లోన్, క్యార్ ఈ పేర్లు ఎలా ఇస్తాము? మనకి ఈ ట్రాపికల్ వాటర్స్లో మనం చూసుకుంటే సైక్లోన్స్ అని మనము ఇండియన్ ఓషన్ ప్రాంతంలో వచ్చే వాటిని ఇక్కడ గమనిస్తున్నారా? మన ఇండియన్ ఓషన్ ప్రాంతంలో వచ్చే వాటినేమో ఈ సైక్లోన్స్ అంటాము. ఈ సైక్లోన్స్ అనేది అటు ఇండియా, ఇటు మన ఆస్ట్రేలియాకి ఇటు సైడ్ వెస్ట్ సైడ్, ఆఫ్రికాకి ఈస్టర్న్ సైడ్, ఇటు సైడ్ అంతా సైక్లోన్స్ అని అంట. అలా కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియాలో వస్తే దాన్ని టైఫూన్స్ అని అంటాము. అదే అమెరికాస్ ఇక్కడ వస్తే హరికేన్స్ అని అంటాం అన్నమాట. అర్థమైందా? ఇలాగ డిఫరెంట్ ఏరియాస్తో ట్రాపికల్ సైక్లోన్స్ని పిలుస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఏరియాస్ని మనం కొన్ని రీజన్స్గా డివైడ్ చేస్తాము. ఆ రీజన్స్కి మనము రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియలాజికల్ సెంటర్స్ RSMC అనే వాటిని ఒక్కొక్క ప్రాంతానికి, సైక్లోన్ వచ్చే ఒక్కొక్క ప్రాంతానికి RSMC అనేది ఉంటుందన్నమాట. ఈ RSMC అనేది ఇదిగోండి ఒక్కొక్క ప్రాంతానికి ఉంటే మన నదర్న్ ఇండియన్ ఓషన్ రీజన్కి RSMC యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. దీనికి నోడల్ ఏజెన్సీగా మన IMD అనేది వ్యవహరిస్తుంది. దీంట్లో 8 కంట్రీస్ ఉన్నాయి. ఏది మన RSMCలో? ఒమన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఇవి 8 కంట్రీస్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇస్తూ ఉంటారండి. ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ని తీసుకొని వెళ్ళి ఈ పర్టికులర్ సైక్లోన్స్ వచ్చినప్పుడు వాటికి పేర్లు పెడుతూ ఉంటారు. ఆ లిస్ట్ అనేది ఇలాగనమాట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంట్రీస్ని అరేంజ్ చేసి ఆ కంట్రీస్ ఇచ్చే నేమ్స్ని ఇయర్ బై ఇయర్ పెట్టుకుంటూ వస్తారనమాట. ఇలాగ వస్తూ ఉంటుంది. లిస్ట్ 8లో థాయిలాండ్ ఇచ్చినటువంటి పేరే ఇప్పుడు ఈ యాంఫన్. సో యాంఫన్ అనేటటువంటి పేరు అనేది ఎవరిచ్చారు? థాయిలాండ్ ఇచ్చారు. కానీ ఇవి కాంట్రవర్షియల్ నేమ్స్, డెరిగేటరీ నేమ్స్, రిలీజియస్ పర్సన్స్ వాళ్ళ పేర్లు ఉండొచ్చా? ఉండకూడదు. సో అలా ఉండకుండా ఈ నేమ్స్ అనేవి ఇస్తారు. ఈ నేమ్స్ని ఆ పర్టికులర్ వాయుగుండంగా ఫామ్ అయింది, సైక్లోన్గా ఫామ్ అయింది అన్నప్పుడు దానికి పెడుతూ ఉంటారనమాట. ఎందుకు పెట్టాలి? ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు, అర్లీగా వార్నింగ్స్ ఇవ్వచ్చు, కోఆర్డినేషన్ ఈజీ ఉంటుంది, అంతేనా? ఈ పర్పసెస్ కోసం మనం నేమ్స్ అనేవి ఇస్తూ ఉంటామన్నమాట. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. సో ఈ యాంఫన్ అనే పేరు ఎవరిచ్చారు? థాయిలాండ్ ఇచ్చింది.
దాంతోపాటు ఇంకా ఏమనుకున్నాము, ఐఎండి అలర్ట్స్ ఇస్తుంది. ఆ అలర్ట్స్లో రెడ్ అలర్ట్ అన్నాము. అసలు ఈ అలర్ట్స్ అంటే ఏంటి? కలర్ కోడెడ్ అలర్ట్స్ అన్నమాట. ఐఎండి అన్నది పర్టికులర్ హజార్డ్ వస్తుంది అన్నప్పుడు మనకు అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. గ్రీన్ నుంచి రెడ్ వరకు ఉంటాయన్నమాట. గ్రీన్ అలర్ట్ అంటే ఏంటి? నో వార్నింగ్, ఏం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రెయిన్ అనేది మోడరేట్గా ఉంటుంది అన్నట్టుగా. ఎల్లో అలర్ట్ అంటే ఏంటి? రెడీగా ఉండండి, చూస్తూ ఉండండి, మేబీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, అప్డేటెడ్గా ఉండండి ఏం సిచ్యువేషన్స్ అని. ఆరెంజ్ అంటే వార్నింగ్ అన్నమాట, అలర్ట్ ఇస్తున్నాము, బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఆరెంజ్ వార్నింగ్ అంటే ఇక్కడ రెయిన్ఫాల్ అనేది హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉండొచ్చు అని. రెడ్ అలర్ట్ ఇచ్చింది అంటే ఇంకా ఈ పర్టికులర్ హజార్డ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది, ఇది వార్నింగ్ లాగా తీసుకోండి, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనేది రావచ్చు, ముందుగానే ఎవాక్యుయేషన్స్ అవన్నీ చేసి పెట్టుకోండి అన్నట్టుగా అనమాట. సో ఐఎండి ఇలాంటి అలర్ట్స్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇచ్చింది కదా, అందుకని ఎవాక్యుయేషన్ చేసుకుంటున్నారు. ఇదిగోండి, యాంఫన్ అన్నది సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఇది మనకి ఒడిస్సా అటు వెస్ట్ బెంగాల్, ఇవి రెండు మన దేశంలో ఉండేటటువంటివి. దాంతోపాటు బంగ్లాదేశ్ని కూడా ఇంపాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఏమేం చేయాలి? వీళ్ళు మనకి NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉందండి. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఉంది. సో వాళ్ళు ఒడిస్సా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ముందుగానే ఎవాక్యుయేషన్ చేయడము, అలర్ట్గా ఉండడము ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ సైక్లోన్ ఎక్కడైతే ఏ ప్రాంతాలనైతే ప్రభావితం చేయబోతుందో ఆ ప్రాంతాలు COVID-19కి రెడ్ అలర్ట్ జోన్స్గా ఉన్నాయి. అంటే ఏం చేయాలి? మామూలుగా ఇక్కడైతే సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి. మరి ఈ పర్టికులర్ సైక్లోన్ వల్ల కొన్ని లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో సోషల్ డిస్టాన్సింగ్ ఎలాగా? అప్పుడు ఒకవేళ సోషల్ డిస్టాన్సింగ్ పాటించలేకపోతే కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కదా. మరి ఏం చేద్దాము? అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం అన్నమాట. మరి ఇక్కడ మనము సైక్లోన్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయో చూద్దామా? సైక్లోన్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి అని ఒకసారి చదువుతారా? సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏం చర్యలు చేపట్టాలి, NDMA ఏమేం చర్యలు చేపట్టమని చెప్తుంది. ఒకసారి మీరు న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే దీని గురించి రాయడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ గిల్గిట్ బాల్టిస్తాన్లో పోల్స్ ఎలక్షన్స్కి గో అహెడ్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్. సరే, దీంట్లో ఏం నేర్చుకోవాలి మరి? అసలు ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అంటే ఏంటి? ఇది ప్రతిసారి రీసెంట్గా చాలా న్యూస్లో ఉంటుంది. సో ఇది న్యూస్లో ఉంది. అక్కడ పోల్స్ కండక్ట్ చేస్తే మనకేం పని? వాళ్ళు కండక్ట్ చేసుకొనివ్వండి. సో ఈ రెండు ఏంటో ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించి చూస్తే అండి, మన LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి అటువైపు ఉండేటటువంటి ప్రాంతాన్ని 2 ప్రావిన్సెస్గా మరి పాకిస్తాన్ అనేది పిలవడం జరుగుతుంది. ఇండియా వచ్చేసి లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపు ఉండేటటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి మనం POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటాం. కానీ పాకిస్తాన్ వచ్చేసి ఆ ప్రాంతాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసింది. ఒకటి వచ్చేసి ఆజాద్ కాశ్మీర్ అని వచ్చేసి, రెండోది వచ్చేసి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ అని చెప్పేసి ఈ రెండిటిగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ వచ్చేసి ఇదిగో ఈ ప్రాంతం ఉందే దీన్ని ఆజాద్ కాశ్మీర్ గాను, ఈ ప్రాంతాన్ని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ గాను పిలుస్తూ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అన్న ప్రావిన్స్ ఏదైతే ఉందో దాంట్లో పాపులేషన్ ఎలా ఉంది ఏంటి అని. సో అక్కడ రెవెన్యూ అనేది ట్రెక్కింగ్ మౌంటనీరింగ్ వల్ల వస్తూ ఉంటుంది. అయితే లాస్ట్ 5 years బ్యాక్ దాన్ని ఒక ప్రావిన్స్గా గుర్తించడం జరిగింది. ప్రావిన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సింధ్ ప్రావిన్స్ అని అలాగా వాళ్ళు రాష్ట్రాల బదులు ప్రావిన్సెస్ అని గుర్తిస్తారు. పంజాబ్ ప్రావిన్స్ అని అలాంటప్పుడు ఈ పర్టికులర్గా ఇదిగోండి ఇది చేసి సింధ్, పంజాబ్ ప్రావిన్స్ ఇలాగ వాళ్ళు ప్రావిన్సెస్గా డివైడ్ చేసిన దాంట్లో గిల్గిట్ బాల్టిస్తాన్ని ప్రావిన్స్ అంటే ఒక స్టేట్గా గుర్తించడం జరిగింది. అంటే మనం ఏమంటున్నాము, అది మా టెరిటరీ, మీరు ఎలాగ స్టేట్గా గుర్తిస్తారు అన్నట్టుగా మనం చెప్తున్నాము. అది గుర్తించడమే కాక దాంట్లో ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ దానికి లెజిస్లేచర్ అంటే వాళ్ళ యొక్క పార్లమెంట్కి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది.
ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి విషయాల మీద చట్టాలు తీసుకొని రావడానికి. దానివల్ల సుప్రీంకోర్టు ఓకే అని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ కూడా దీనికి ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఇండియా అనేది క్రిటిసైజ్ చేస్తుందన్నమాట. అలా ఎలా చేయగలుగుతారు మీరు, అది మా ప్రాంతము అన్నట్టుగా మనం చెప్తున్నాం. చూడండి, ఆర్డర్ అనేది ప్రొమల్గేట్ చేయడం జరిగింది. అక్కడ కేర్ టేకర్ గవర్నమెంట్ ఫామ్ చేయండి, ఎలక్షన్స్ కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో దాంట్లో పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ని లెజిస్లేట్ చేయొచ్చు సబ్జెక్ట్స్ మీద అని చెప్తున్నారు. మనం ఏమంటున్నాము, అది ఇల్లీగల్గా ఫోర్సబుల్గా మీరు ఆక్యుపై చేసుకున్నారు, అలాంటప్పుడు ఎలాగ మీరు దాన్ని తీసుకోగలరు అని మనం అంటున్నాము. ఇక్కడ ఒక పదం గమనిస్తున్నారా, డేమార్చ్ అనేది ఉందా, DEMARCH అని. డేమార్చ్ అంటే డిప్లొమాటిక్గా మనకి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వాడుతూ ఉంటాము. ఇదిగో మేము ఒక పొలిటికల్గా ఈ డిసెంట్ మేము చెప్తున్నాము అన్నట్టుగా అన్నమాట. డేమార్చ్ అంటే ఏంటంటే పొలిటికల్గా ఇది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము, పొలిటికల్ యాక్షన్ అన్నమాట. డేమార్చ్ రిలీజ్ చేసింది అంటే ఏంటి, డిప్లొమాట్ని పిలిచి ఇదిగో మీ వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు, కన్వే చేయండి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా మావే అన్నట్టుగా మనం చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు June 24 ఎలక్షన్స్కి కూడా వెళ్దాము అనుకుంటున్నారు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సరే, నిన్న ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్కి మన స్టూడెంట్స్ ఎలా ఆన్సర్ రాశారు చూద్దాం. డిఫెన్స్ ఇండిజనైజేషన్ కోసం ఏం చేసింది గవర్నమెంట్ అని అడిగాము. డిఫెన్స్ ఇండిజనైజేషన్ దానికోసం ఏం చర్యలు అని అన్నాము. సో రీసెంట్గా అంటే నిన్న చెప్పినవి కాదు, ముందు కూడా చాలా ఉన్నాయన్నమాట. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని రకరకాలు ఉంటాయి. సో ఇది రాయాలంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ముందు కూడా తెలిసి ఉండాలండి. నిన్నటి ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఆన్సర్ రాసేటప్పుడు మినిమం 200 వర్డ్స్ వచ్చేలాగా చూసుకోండి. 200 నుంచి 250 మధ్యలో రాయడానికి ప్రయత్నించండి. ఈ స్టూడెంట్ చూద్దాం ఎలా రాశారు. డిఫెన్స్ ఇండిజనైజేషన్ అంటే ఏంటో రాశారు. మెజర్స్ ఏమేమి తీసుకొని వచ్చారు. ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడము, FDI, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద కొన్ని ప్రమోట్ చేయడము, DRDO వీటన్నిటిని బెటర్ ఫండ్స్ని అలొకేట్ చేయడము. దీంతో పాటు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అన్నాము. ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మేక్ ఇన్ ఇండియా అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము. సో ఇవి రాసుకోవాలి ఇంకొంచెం క్లియర్గా. జాయింట్ ప్రొడక్షన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని వీటిని తీసుకొని కొన్ని రోజులకి వీటి నుంచి మనం నేర్చుకొని దాని నుంచి టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ జాయింట్ ప్రొడక్షన్ ఇండియా మరియు రష్యాకు సంబంధించి. సో దాని నుంచి మనము కొన్ని రోజులకి సొంతంగా తయారు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో జాయింట్ ప్రొడక్షన్ ఇవన్నీ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంతమంది ఇవి కనిపించట్లేదు మాకు అంటున్నారు. ఇవి ఇక్కడ కనిపించవండి. మీరు నిన్నటి వీడియోలో కమెంట్స్కి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి. నేను ఇక్కడ మీకు అర్థం అవ్వాలని స్క్రీన్ షాట్స్ పెట్టి చెప్తున్నాను అన్నమాట. సో రక్షణ రంగంలో ఇది మనకి ఇంపార్టెంట్. ఏమేం చేశారు, ప్రత్యేక బడ్జెట్, భారత్లో తయారీ, ఇవన్నీ కూడా ఎప్పుడువి, నిన్నటివి, అవునా. సో నిన్న ప్రపోజ్ చేసినవి. మనం అడిగిన క్వశ్చన్ చాలా లార్జ్ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. ఓవరాల్గా డిఫెన్స్ ఇండిజనైజేషన్ మెజర్స్ ఏమేమి తీసుకున్నాయి గవర్నమెంట్ అని చెప్పేసి. సో చాలా మెజర్స్ ముందు కూడా రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. ఇదిగో ఆల్రెడీ వీటిని సెల్ఫ్ రిలయన్స్ పద్ధతిలోనే వీటిని తయారు చేశాము, చూసారా, గుడ్. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఏం మెజర్స్, ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది క్లూ, రెండోది మాత్రమే క్వశ్చన్ ఏం తీసుకుంది మెజర్స్ అని చెప్పి. సో ఏం తీసుకుంది అనే దాని గురించి ఎలాబరేట్ చేయాలి. ఇదంతా కూడా మీరు ఇంట్రడక్షన్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైనా UPSCలో కానీ ఇలా ఇచ్చినప్పుడు అది క్లూ స్టేట్మెంట్, దాని ఇంట్రడక్షన్లో వాడుకోండి. మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఏం తీసుకుంది గవర్నమెంట్ మెజర్స్, చాలా ఉంటాయండి, దాని గురించి రాయండి. సరే, ఇక్కడ చూడండి, భారతదేశంలో డిఫెన్స్కి సంబంధించిన బడ్జెట్, ప్రభుత్వ చర్యలు ఏంటి అని. ఎప్పుడూ కూడా ఇంట్రడక్షన్ 40 నుంచి 50 పదాలకు మించకుండా చూసుకోండి, లేదంటే మిగిలిన దానికి టైము స్పేస్ సరిపోవు. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇవి దీని గురించి చెప్తున్నారు. ఇవి ఎప్పుడు తీసుకున్నవి, నిన్న తీసుకున్నవి, అర్థమవుతుందా. ఇవి నిన్న తీసుకున్నవి. ముందు తీసుకున్నవి ఏంటి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్, ఇవన్నీ రాయాలి కదా. సో అవన్నీ కూడా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, COVID-19 టైంలో FDI ఈ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టార్ కోసం ఏమేం చేసింది అని. ఇందాకన్నట్టు నిన్న తీసుకున్న మెజర్స్ గురించి కాదు క్వశ్చన్, ఓవరాల్గా
లేకపోతే రీసెంట్ మెజర్స్ ఏంటి, ఆత్మనిర్భర్ అభియాన్ కింద అని అడిగిందా దాన్ని కదా క్వశ్చన్లో, ఎందుకు అడగలేదు? డిఫెన్స్ ఇండిజనైజేషన్కి చాలా మెజర్స్ ఉన్నాయి, అవన్నీ రాయాలి, ఇవి కొన్ని మాత్రం సరిపోవు. ఇక్కడ చూడండి, సెల్ఫ్ రిలయన్స్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి ఇది ఇంట్రొడక్షన్. దాంట్లో ఇండిజనైజేషన్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటో అని రాశారు. ఇండిజనైజేషన్ కోసం ఏమేమి తీసుకొచ్చారో అది రాస్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకొన్ని మెజర్స్ రాసుకోండి, బాగా రాశారు. ఇంకొంచెం రాసుకోవాలి, ఇంకొంచెం పెంచుకోవాలి మెజర్స్ అన్నవి. డిపిపి రాయడము, దానికి సంబంధించి రీసెంట్వి రాయాలి, ముందువి రాసుకోవాలి. సరే ఇక్కడ చూడండి ఎలా రాశారు. సో ప్రభుత్వ రంగంలో ఇది కావాలి, దానికోసం ఇక్కడ కూడా ఈ స్టూడెంట్ కూడా ఏం చేశారు, రీసెంట్ మెజర్స్ ఏంటో రాశారు. రీసెంట్ అంటే నిన్న ప్రపోజ్ చేసినవే రాశారు, ముందువన్నీ కూడా రాయాలి కదా. క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాం మనము, ఈ కంటెక్స్ట్లో ఇండియన్ గవర్నమెంట్ ఇండిజనైజేషన్ని ప్రమోట్ చేయడం కోసం ఏం మెజర్స్ తీసుకుంది అని రాసాము. ఇండిజనైజేషన్ కోసం చాలానే తీసుకున్నాం కదా, అవన్నీ మనం రాసుకోవాలండి, ఓకేనా. సరే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ అనేది ఇండిజనైజేషన్ అనుకుంది, దానికోసం మనకి సంబంధించి మెజర్స్ ఏమేమి తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా, సపరేట్ బడ్జెట్ ప్రపోజ్ చేస్తానడము, పాలసీ రిఫార్మ్స్. సో ఇక్కడ కూడా మీరు రీసెంట్వే రాశారు, అంటే ఇప్పటివరకు కరెక్షన్ చేసిన ఏ స్టూడెంట్ కూడా ఫుల్గా దీనికి కరెక్ట్ ఆన్సర్ రాయలేదు. అందుకే నేను మీకు క్లూ కూడా ఇచ్చాను, నిన్న ఒక చిన్న వీడియో చేశాము డిఫెన్స్ పర్చేజెస్ గురించి, అది చూడండి అని కూడా చెప్పాను. సరే ఇవాళకి సంబంధించింది వచ్చేసి సైక్లోన్స్ గురించి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి ఇవాళ మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.